టీమిండియా పేస్ ఆల్రౌండర్ టీమిండియా స్టార్ పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రశంసల జల్లు కురిపించాడు. అయితే 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ తెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న 3వ టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయిన సంగతి మనకు తెలిసిందే. అయితే టాస్ గెలిచిన భారత జట్టు మొదటగా బౌలింగ్ చేయడాన్ని ఎంచుకుందనమాట. అయితే బ్యాటింగ్లో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు తడబడినప్పటికీ, భారత బౌలర్లు బాగా ఆడినప్పటికీ కూడా కొంతవరకు ఒక మంచి స్కోర్నే ఇంగ్లాండ్ జట్టు మొదటి రోజును సాధించింది. అంటే దాదాపుగా 251 పరుగులని చెప్పుకోవచ్చు. అయితే ఇక తన తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్ అలాగే జాక్ క్రాలీలను పెవిలియన్ కు చేర్చాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే అవుట్ ఆఫ్ ది సిలబస్ లా వచ్చి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. నిజానికి జస్ప్రీత్ బుమ్రా వస్తున్నాడు అంటేనే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి చాలా జాగ్రత్త పడే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు ఇక మొన్న 2వ టెస్ట్ మ్యాచ్ లో ఆకాష్ దీప్ బౌలింగ్ కి, అయితే ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ కి తడబడ్డారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బస్ బాల్ కాస్త బచాయిస్తే చాలరా బాబు అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు. అయితే తన తొలి స్పెల్ ను కట్టుదిట్టంగా పూర్తి చేయడంతో నితీష్ బౌలింగ్ కు కెప్టెన్ శుభమన్ గిల్ ఫిదా అయిపోయాడని చెప్పుకోవాలి. అయితే తెలుగులో నితీష్ ను ప్రత్యేకంగా అభినందించాడు. బౌలింగ్ బాగుందిరా మామ అంటూ కొనియాడాడు. నిజానికి శుభమన్ గిల్ది పంజాబీ అనమాట. అయితే పంజాబ్ వచ్చు, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, కానీ తెలుగు రాదు కదా. కానీ మన నితీష్ కుమార్ రెడ్డి తెలుగోడు. అయితే అతని మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. అయితే ఇక నితీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి బౌలింగ్ బాగుందిరా మావా అంటూ ఒక రకమైన పంజాబీ యాసలో చెప్పేసరికి నితీష్ కుమార్ రెడ్డి నవ్వడం మొదలుపెట్టాడు. అయితే పక్కనే వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం ఏం జరుగుతుంది, ఏ భాషది అన్నట్టుగా అయోమయంగా చూస్తున్నాడు. వెంటనే శుభ్మన్ గిల్ తన కేసు చూసి నవ్వి ఇది తెలుగు అంటూ వదిలేశాడు. అయితే ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫుటేజ్ కానీ దీనికి సంబంధించిన వీడియోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడా దానికి సూపర్ మామా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకనంటే ఒక కెప్టెన్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా తోటి ఆటగాళ్ళని వాళ్ళ భాషలో ప్రశంసిస్తే ఖచ్చితంగా అది తెలియని ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కు నితీష్ కుమార్ రెడ్డి ధాటికి 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. నితీష్ వేసిన తొలి ఓవర్లోనే జాక్ క్రాలీ 18 పరుగులు చేసి అవుట్ అవ్వగా, బెన్ డకెట్ 23 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. కీపర్ క్యాచ్ గా పెవిలియన్ కు చేరిపోయారు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన ఆలీ పామ్, జో రూట్ నిలకడగా ఆడడంతో ఇంగ్లాండ్ 83 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి లంచ్ బ్రేక్ కు వెళ్ళింది. ఈ మ్యాచ్ కు టీమిండియా ఏకైక మార్పుతో బరిలోకి దిగింది. అందరూ అనుకున్నట్టుగానే ప్రసిద్ధ కృష్ణను తప్పించి జస్ప్రీత్ బుమ్రాను జట్టులోకి తీసుకొచ్చింది. అయితే ప్రతి ఒక్కరూ కుల్దీప్ యాదవ్ ఉంటాడు, హర్షదీప్ సింగ్ వస్తాడు అని అనుకున్నారు. కానీ అటు కుల్దీప్ రాలేదు, ఇటు హర్షదీప్ సింగ్ రాలేదనమాట. అయితే నిజానికి సిరాజ్ కొద్దిగా ఈ 3వ టెస్ట్ మ్యాచ్ కి సెలవిచ్చి హర్షదీప్ సింగ్ బరిలోకి దింపుంటే సూపర్ గా ఉండేది. ఎందుకంటే సిరాజ్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కూడా హర్షదీప్ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. అందుకనే తన ఒక ఆట తీరు బాగుంటుంది. ఎందుకనంటే టెస్ట్ క్రికెట్ లో తనకి ఇప్పుడే కరెక్ట్ ఎంట్రీ ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తేనే ఆటగాళ్ళు, అంటే ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి హర్షదీప్ బౌలింగ్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. అందుకని ఇక హర్షదీప్ రంగంలోకి దింపుంటే బాగుండేది. కానీ సిరాజ్ కూడా పర్వాలేదు కాబట్టి ఇంకా చేయొచ్చు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు లార్డ్స్ మైదానంలో కూడా కొద్దిగా తడబడుతున్నారు. ఇక భారత బౌలర్ల దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత మొదటగా శుభ్మన్ గిల్ బ్యాటింగ్ తీసుకుందామా బౌలింగ్ తీసుకుందాం అనుకున్నాడట. ఎందుకనంటే 1 అవర్ మాత్రమే బౌలర్స్ కి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ తర్వాత బ్యాట్స్మెన్స్ కి అడ్వాంటేజ్ ఉంటుందని అన్నాడు. అయితే ఇక్కడ ఓవైపు జస్ప్రీత్ బుమ్రా, మరోవైపు సిరాజ్, ఇంకోవైపు ఆకాష్ దీప్, ఇంకొక వైపు మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్ పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతూ వచ్చిందనమాట. అయితే నిజానికి
ఈ పిచ్ అనేది మొదటగా బౌలర్లకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత కొంత బ్యాట్స్మెన్స్ కు అనుకూలిస్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. జోరు 191 బంతుల్లో 99 ఫోర్లతో 99 దగ్గర ఉన్నాడు. బహుశా ఇవాళ రెండో రోజు ఆటలో తన సెంచరీ పూర్తి చేసేస్తాడు. అయితే ఇక తనొక్కడే ఇంగ్లాండ్ ను ఆదుకున్నాడు. బెన్ స్టోక్స్ 39 పరుగులు చేసి తనకు అండగా నిలిచాడు. అయితే ఓలీ పోప్ కూడా 44 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీగా జడేజా, బుమ్రా చెరొక వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆట తొలి సెషన్ లో భారత బౌలర్లు ఎంత గొప్పగా రాణిస్తే అంత మంచిదని చెప్పుకోవాలి. అయితే ఆకాష్ దీప్ కూడా వికెట్లు తీయకపోయినప్పటికీ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో టీమిండియా ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ లో వరుసగా అత్యధిక మ్యాచ్ల్లో టాస్ ఓడిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ తెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో కూడా టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వరుసగా 3 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయాడు. అంతకుముందు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి 10 మ్యాచ్ల్లో టాస్ ఓడారు. దాంతో వరుసగా 13 మ్యాచ్ల్లో టాస్ ఓడిన జట్టుగా భారత జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. అయితే ఈ క్రమంలో వెస్టిండీస్ పేరిట ఉన్న 26 ఏళ్ల చెత్త రికార్డును కూడా అధిగమించింది. 1999లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య వెస్టిండీస్ లో 12 మ్యాచ్లు జరిగాయి. వరుసగా టాస్ ఓడి ఈ జాబితాలో ఇంగ్లాండ్ జట్టు కూడా ఉండడం అత్యంత విశేషం. కాకపోతే ఎప్పటికీ రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్ గా ఉన్నాడో కనీసం ఒక్కసారి కూడా గెలిచేవాడు కాదు టాస్. ఒకనొక దశలో అటు కోహ్లీ ఇటు రోహిత్ ఇద్దరు కూడా టాస్ వాళ్ళు గెలిచినా కూడా మేం గాల్లే గెలిచింది అన్నంత రేంజ్ వెళ్ళిపోయారు అనమాట. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రోహిత్ శర్మ వరుసగా 8 వన్డేల్లో టాస్ ఓడిపోయాడు. టాస్ ఓడిన గత 12 మ్యాచ్ల్లో టీమిండియా 11 మ్యాచ్లు గెలవడం అత్యంత గమనార్హం. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మాత్రమే టీమిండియా ఓటమి పాలైంది. గతంలో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరుసగా 15 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయింది. రోహిత్ శర్మ సారథ్యంలో 13 మ్యాచ్ల్లో టాస్ ఓడిన టీమిండియా శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో 2 మ్యాచ్లు ఓటమి పాలైంది. అయితే ఇక ఇంగ్లాండ్ గురించి చెప్పాలి అంటే ఇంగ్లాండ్తో 3వ టెస్ట్లో టీమిండియా టాస్ ఓడి ఫీల్డింగ్కు దిగింది. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి మాత్రం బ్యాటింగ్లో ఎంతవరకు నిరూపిస్తాడో తెలియదు కానీ బౌలింగ్లో మాత్రం మంచిగా నిరూపించాడు. ఇక జాక్ ర్యాలీ, వెంకటేష్ లాంటి మంచి ఓపెనర్లోని అవుట్ చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఓపెనర్లు కనుక సెంచరీ సాధిస్తే ఆ జట్టు ఖచ్చితంగా 500 స్కోర్ అబౌవ్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఓపెనర్లతో పాటు వాళ్ళు కూడా కొద్దిగా నెమ్మదిస్తూ వస్తున్నారో ఖచ్చితంగా ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ చేయడానికి అడ్డుపడి ఉన్నట్టే. అయితే మరోవైపు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే నితీష్ కుమార్ రెడ్డితో పాటు జడేజా, జస్ప్రీత్ బుమ్రా బాగుంటున్నారు. ఇక్కడ సిరాజ్ ఒక్కరిదంతా పరుగుల వల్ల పాలించుకున్నాడు. సిరాజ్ వికెట్స్ తీసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా పరుగులు ఇస్తాడు, కానీ ఆకాష్ దీప్ అలా కాదు. అసలు పరుగులు ఇవ్వడంలో చాలా తగ్గిపోతుంది అనమాట. చాలా తక్కువగా ఇస్తాడు. ఎకానమీ కూడా తనకి చాలా తక్కువ ఉంది. అయితే ఇక వికెట్లు తీసినా తీయకపోయినా ఆ రకంగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా భారత జట్టు ఈ 3వ టెస్ట్ మ్యాచ్ లో గెలిచింది అంటే మాత్రం భారత జట్టుని ఈ సిరీస్ లో ఎవరూ ఆపలేరు. ఇక WTC ఫైనల్ కు చేరినట్టే. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 8 నిమిషాల పైన వీడియోలో అంటే లాంగ్ వీడియోస్లో కనుక మనం చూసినట్టయితే ఎక్కడైనా తప్పులు దొరికితే దయచేసి క్షమించండి.